equal to 4, then the area of triangle formed by complex numbers Ij is dash. Yes. Class లేదమ్మా చూడు ఇట్లా mod z equal to 4 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై కాంప్లెక్స్ నెంబర్స్ అంటే చెప్పాను అంతకుముందు ప్రతి కాంప్లెక్స్ నెంబర్ ఒక పాయింట్ రిప్రజెంట్ చేస్తా ఆర్గాన్ డయాగ్రామ్ లో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఒక పాయింట్ అన్నమాట అంటే మనం పాయింట్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి z equal to x plus iy అనుకోండి రైట్ సో ఏ అనే దాన్ని z అని తీసుకోవాలి అంటే దీని పాయింట్ ఏమవుతుంది x కామా y ఏ పాయింట్ x కామా y అమ్మ సో b పాయింట్ అంటే ఏంటి b అంటే iz ప్రతిదీ ఒక పాయింట్ గా తీసుకోండి కన్వర్ట్ చేసుకోవాలి ప్రాబ్లం కార్టీజియన్ ఫార్మ్ లోకి కోఆర్డినేట్స్ లో కన్వర్ట్ చేసుకోండి ఏరియాస్ అడిగినప్పుడు -y plus ix సో therefore b పాయింట్ అనేసరికి మనకి -y, x b పాయింట్ వచ్చేసరికి -y, x c పాయింట్ z plus iz అంటే x plus iy plus I into x plus iy ఓకేనా సో therefore x I into I అంటే -y plus I into x plus y సో ఇప్పుడు అంటే c పాయింట్ మనకు వచ్చేసింది c పాయింట్ x minus y comma x plus y area of triangle area of into determinant అన్నమాట determinant ఏంటి 3/3 రాస్తే x ఈ పాయింట్ x1 y1 1 x2 y2 1 x3 y3 1 3/3 రాస్తుంది 2/2 అని రాసుకోవచ్చు మీరు ఏం ప్రాబ్లం హాఫ్ ఇంటూ x1 y1 1 x2 y2 1 x3 y3 1 దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2/2 డిటర్మినెంట్ కూడా ఉంది అదైనా మీరు రాసుకోవచ్చు సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి హాఫ్ ఇంటూ చూడండి x ఇంటూ ఎక్స్పాండ్ చేస్తే x ఇంటూ ఇది క్లోజ్ x మైనస్ y అంటే -x minus y into ఇది -y into -y so -y minus x plus y right so plus 1 into చూడండి -xy -xy minus y square ఇది -xy minus y square ఇదేం వస్తుందమ్మా -x square minus of this into this అంటే -x square plus xy -x square plus xy
ఈ మొత్తానికి మాడ్యులస్ రాయాలి, పాజిటివ్ ఉండాలిగా. సో దేర్ ఫోర్ హాఫ్ ఇంటూ చూడండి ఒకసారి. సో ఈ xy అను ఈ xy క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే మైనస్ xy ఇది మల్టిప్లై చేయండి, ప్లస్ ఇక్కడ y మైనస్ y క్యాన్సిల్, సో ప్లస్ xy మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఈ మాడ్యులస్ అంటే ఏరియా కదా, పాజిటివ్ ఉండాలి. అంటే హాఫ్ ఇంటూ మైనస్ తీసేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ mod z హోల్ స్క్వేర్. mod z ఈజ్ గివెన్ 4 అమ్మ, అంటే 16/2 అంటే 8. ఫార్ములా ఏంటంటే జెడ్ ఐజెడ్ జెడ్ ప్లస్ ఐజెడ్ వచ్చినప్పుడు ఫార్ములా హాఫ్ మాడ్ జెడ్ హోల్ స్క్వేర్. ఫార్ములా హాఫ్ మాడ్ జెడ్ హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా గుర్తుంచుకోండి. జెడ్ ఐజెడ్ జెడ్ ప్లస్ ఐజెడ్ ఫార్ములా ఈజ్ హాఫ్ ఇంటూ మాడ్యులస్ జెడ్ స్క్వేర్, ఏరియా ఫార్ములా. అలా ఎప్పుడు పాయింట్స్ వచ్చినా మనకి ఆ కాంప్లెక్స్ నెంబర్స్ ని పాయింట్ ఫామ్ లో కన్వర్ట్ చేసేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అట్లా అడుగుతారు మనకి. ఆ కాంప్లెక్స్ నెంబర్స్ తెలిస్తే వర్టిసెస్ వి మనకు పాయింట్స్ గా కన్వర్ట్ చేయండి, కన్వర్ట్ చేసి ఏరియా రాయండి. ఈ పర్టికులర్ దానికి ఫార్ములా గుర్తుంచుకోండి, హాఫ్ మాడ్ జెడ్ స్క్వేర్. అట్లా మనకి కొన్ని మోడల్స్ మనకి ఎలా ఉంటాయంటే, నిన్న మనం సాల్వ్ చేసాం కదా, సొల్యూషన్స్ కనుక్కుంటే ఆ సొల్యూషన్స్ వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్, వర్టిసెస్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అని అడుగుతారు. అప్పుడు మనం ఆ సొల్యూషన్స్ కనుక్కొని ఏబిసిడి వచ్చేస్తాయి. ఏబిసిడి వచ్చిన తర్వాత మనం ఏరియా కనుక్కోవాలి డయాగ్రామ్ ను బట్టి. సొల్యూషన్స్ కనుక్కుంటే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. ఆ కాంప్లెక్స్ నెంబర్స్ తో ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది, ఏరియా కనుక్కోమంటారు. ఆ సొల్యూషన్స్ రాసేసుకొని మనం ఏరియా కనుక్కోవాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి, ఇంకొక ప్రాబ్లం. చూడండి, లుక్ ఎట్ వన్ మోర్ ప్రాబ్లం, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ కెళ్దాం. ఇఫ్ W ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఇలా ఇచ్చారు. W ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా, బీటా నాట్ ఈక్వల్ టు 0, beta not equal to 0 and z not equal to 1 satisfies the condition that W minus W bar Z divided by 1 minus Z is purely real. Then the set of all values of Z is Z such that mod Z equal to 1. Mod Z equal to 1. B. Z such that Z bar equal to Z. C.
z such that z not equal to 1, d z such that mod z equal to 1, comma z not equal to 1. చూడండి ఒకసారి, అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ w ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా అని ఇచ్చారు. బీటా నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది నాన్ జీరో అనమాట, అంటే ఇమాజినరీ పార్ట్ కంపల్సరీగా ఉంటుందని. సో అంటే కాంప్లెక్స్ నెంబర్ అని ఇది. అండ్ జెడ్ నాట్ ఈక్వల్ అంటే ఇది డిఫైన్ కావాలి కదా, అందుకే జెడ్ నాట్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. సాటిస్ఫైస్ ద కండిషన్ దట్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ రేషియో అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ కదా, అది ప్యూర్లీ రియల్. దెన్ జెడ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే మనం కండిషన్ ఇచ్చారుగా, ఇది ప్యూర్లీ రియల్ అని, ఆ కండిషన్ యూజ్ చేసి జెడ్ ఎలా ఉంటుందో కనుక్కుంటాం. చూడండి, సో జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాం. ఇది ఎలా ఉంటుందో మనం కనుక్కోవాలి. జెడ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, జెడ్ ఎలా ఉందని. అంటే ఇది తీసుకోండి, w మైనస్ w బార్ జెడ్ డివైడెడ్ బై 1 మైనస్ జెడ్, 1 మైనస్ జెడ్ అమ్మ. సో అంటే w వచ్చేసరికి మనకు ఆల్ఫా ప్లస్ ఐ బీటా సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ w బార్ అంటే w మైనస్ ఐ బీటా ఇంటూ x plus iy divided by 1 minus, so 1 minus of x plus iy, x plus iy. సో ఇప్పుడు నేను ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాశాను. రియల్ పార్ట్ ఏమొస్తుంది ఇక్కడ, ఇది ఆల్ఫా ఇక్కడ, సో ఇది ఆల్ఫా ఆల్ఫా. సో ఇక్కడ మనకి మల్టిప్లై ఆల్ఫా ప్లస్ ఐ బీటా అది మల్టిప్లై చేశాను, మైనస్ ఆఫ్ ఆల్ఫా, ఇక్కడ ఏమొస్తుంది ఆల్ఫా ఎక్స్, ఇక్కడ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఐ బీటా ఇంటూ ఐవై అంటే ఏమొస్తుంది ప్లస్ వై బీటా, వై బీటా ఐ పార్ట్ అమ్మ, ఐ పార్ట్. సో ఇక్కడ ఐ పార్ట్ ఏమొస్తుంది మైనస్ ఆల్ఫా ఐవై మైనస్ ఆల్ఫా ఐవై మైనస్ I beta x divided by iy. ఓకే, సో ఇది వచ్చేది, ఇది మొత్తం మల్టిప్లై చేసా, ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా వై మైనస్ ఆల్ఫా ఐవై మైనస్ ఐ బీటా ఎక్స్, ఇది వచ్చేది. చూడండి ఒకసారి, సో మొత్తం మీద రియల్ పార్ట్ మనకి చూడండి. సో ఇక్కడ చూడండి ఆల్ఫా, చూడండి ఇక్కడ ఆల్ఫా ఇది ఉంది, అంటే ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఎక్స్, ఇది ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఎక్స్ మైనస్ వై బీటా ఇలా ఉంది. అంటే జనరల్ మెథడ్ లో చేస్తున్నాను ప్రాబ్లం, ఇది మైనస్ వై బీటా, ఇది ఆల్ఫా, ఇది మైనస్ ఇది ఇది, సో ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ బీటా, సో ఇది బీటా, ఇది ఆల్ఫా వై, సో ఇది బీటా ఇక్కడ, సో బీటా ఇక్కడ ఉంది, సో బీటా ప్లస్ బీటా ఎక్స్ అంటే బీటా ఇంటూ 1 ప్లస్ ఎక్స్, బీటా ప్లస్ బీటా ఎక్స్ అన్నమాట. ఓకేనా, సో తర్వాత మనకి మైనస్ ఇంటూ మైనస్ ఆల్ఫా వై డివైడెడ్ బై, ఇప్పుడు దీని యొక్క ఇప్పుడు ఏమన్నారు ఈజ్ ప్యూర్లీ రియల్ అంటే దీని యొక్క ఇమాజినరీ పార్ట్ జీరో చేయాలి. అంటే ఏమి ఇచ్చినట్టు, దీని ఇది ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ జీరో, అంటే దీన్ని పైన కింద చేయండి, పైన కింద రేషనలైజ్ చేస్తాం. సో పైన కింద రేషనలైజ్ చేస్తున్నాం, అంటే దీని యొక్క ఇమాజినరీ పార్ట్ ఒకటి క్యాలిక్యులేట్ చేసి సరిపోయింది, రియల్ పార్ట్ అవసరం లేదు మనకి.
రియల్ పార్ట్ ఇలా ఉంచండి ప్లస్ I ఇంటూ ఈ మల్టిప్లికేషన్ లో మనకి ఇది అవసరం లేదు కదా, ఇమాజినరీ పార్ట్ జీరో చేయాలి మనం. ఇమాజినరీ పార్ట్ అంటే మనకి ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది చేస్తే ఇమాజినరీ పార్ట్ చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఇది ఇంటూ మైనస్ వై అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాం ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఎక్స్ మైనస్ వై బీటా ఇంటూ ఇది ఇంటూ మైనస్ వై మైనస్ వై. సో తర్వాత ఇక్కడ I కామన్ తీసే కదా, ఇక్కడ I కామన్ తీసే కదా. సో ఇది ఇంటూ ఇది. సో దిస్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బీటా ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై a మైనస్ IB a ప్లస్ తో మల్టిప్లై చేయాలి, ప్లస్ తో కదా, ప్లస్ కొంచెం మారింది ఆల్ఫా ఇంటూ 1 ఇంటూ వై ఇక్కడ ఇంటూ వై ప్లస్ తో కదా ఇది రైట్. ఇక్కడ పైన రేషనలైజింగ్ ప్లస్ తో చేయాలి ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఎక్స్ మైనస్ వై బీటా ఇంటూ వై ఇది సేమే ఉంటుంది ప్లస్ బీటా ఇంటూ 1 plus x plus alpha y into 1 minus x. So denominator you will get 1 minus x whole square plus y square. Now imaginary part equal to 0. Imaginary part equal to 0. Purely real and enti imaginary part equal to 0. Imaginary part equal to 0. So therefore ikkada chudandi multiply chestam alpha into 1 minus x into y ikkada minus y square beta minus y square beta ikkada chudandi beta into plus beta into 1 plus x into 1 minus x square plus alpha y plus alpha y into 1 minus x. 1 minus x. This is equal to 0. This is equal to 0. అంటే ఏం వస్తుంది చూడండి ఒకసారి. Alpha into 1 minus x. Alpha into 1 minus x into minus y beta into y. This into y. Beta so ఒక నిమిషం మిస్టేక్ చూస్తాను మైనస్ ఆల్ఫా వై ఇక్కడ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ కావాలి ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై minus y beta into y beta into I into ఇక్కడ మైనస్ ఆల్ఫా వై ఇక్కడ మైనస్ ఆల్ఫా వై సో ఇక్కడ మైనస్ వస్తుంది చూడండి ఒకసారి సింప్లిఫికేషన్ సో ఇది క్యాన్సిల్ అయింది ఇది క్యాన్సిల్ ఒకసారి మనం ముందుకెళ్ళి చూడండి ఇక్కడ మైనస్ వస్తుంది
సో దేర్ ఫోర్ బీటా కామన్ తీయండి. బీటా కామన్ తీస్తే మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏం చెప్పారు? బీటా నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 రూట్ ఆఫ్ అంటే ఇదేంటిది మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు 1. మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు 1. అక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ లో చూడండి ఒకసారి. ఆన్సర్స్ లో ఏమి ఇచ్చారు? జెడ్ ఎలా ఉంటది? దాని మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు 1 కామా జెడ్ నాట్ ఈక్వల్ టు 1. జెడ్ ఈక్వల్ టు 1 అయితే అక్కడ డబ్ల్యూ ఇచ్చారు. కింద 1 మైనస్ జెడ్ అనేది డిఫైన్ కాదనమాట. 1 మైనస్ జెడ్ అనేది డిఫైన్ కాదు. 1 మైనస్ జెడ్ అనేది డిఫైన్ కాదనమాట. అందుకని అంటే మాడ్ జెడ్ ఈక్వల్ టు 1 వస్తుంది. కానీ జెడ్ 1 కాకూడదు. జెడ్ 1 అయితే డబ్ల్యూ ఏమైతే ఇన్ఫినిటీ అయిపోయింది. అందుకని మాడ్ జెడ్ ఈక్వల్ టు 1 జెడ్ నాట్ ఈక్వల్ టు 1 అనమాట ఆన్సర్. అట్లా మనం డైరెక్ట్ గా ఇమాజినరీ పార్ట్ 0 ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసేసి దాని ఇమాజినరీ పార్ట్ 0 చేసేయండి. మనకు జెడ్ పైన కండిషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ this one modulus and amplitude form. Modulus and argument form దీన్ని amplitude అని కూడా అంటారు. amplitude form modulus and argument form or దీన్ని polar form. జాగ్రత్త ఫాలో అవ్వండి. పోలార్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఇక్కడ నుంచి మనకి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని. సో మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్ ఆర్ పోలార్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అంటే కాంప్లెక్స్ నెంబర్ ని మనం ఈ ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ చేయటం అంటే ఏంటి చూద్దాం జాగ్రత్త. ఇక్కడ నుంచి మెయిన్ చాప్టర్ మనకి మెయిన్ గా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి మనకి చూడండి ఎప్పుడు కొన్ని నోటేషన్స్ ఉన్నాయి చూడండి. ఈ పవర్ ఐ థీటా. ఈ పవర్ ఐ థీటా అంటే ఏంటంటే ఈ వాల్యూ ఈ పవర్ ఐ థీటా అంటారు. చూడండి ఒకసారి. ఎప్పుడు ఈ పవర్ ఐ థీటా వచ్చినా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని జస్ట్ ఇట్లా డినోట్ చేస్తారు. ఈ పవర్ ఐ థీటా అంటారు. ఇలా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఎప్పుడు వచ్చినా ఇలా రాయాలి. ఇలా వస్తే ఇలా రాయాలి. సపోజ్ అంటే అర్థం ఏంటంటే ఈ పవర్ ఐ పై బై 3 అంటే కాస్ పై బై 3 ప్లస్ ఈ కాంప్లెక్స్ నెంబర్ ని అలా అంటారు. సో కాస్ పై బై 3 అంటే 1/2. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. 3/2. ఓకే. ఎప్పుడు అంటే మనం ఇలా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వచ్చినప్పుడు ఇలా ఇండికేట్ చేస్తాం కదా. లేకపోతే ఇలా వచ్చినప్పుడు ఇలా రాస్తాం. ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అన్నమాట. అట్లానే ఈ పవర్ మైనస్ ఐ థీటా. ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు వచ్చిన బోత్ సైడ్స్ అలా వస్తే ఇలా రాయాలి. ఇలా వస్తే అలా రాయాలి. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సపోజ్ చూడండి ఈ పవర్ మైనస్ ఐ పై బై 4. మైనస్ ఐ పై బై 4 అంటే థీటా అంటే పై బై 4. కాస్ పై బై 4 మైనస్ ఐ సైన్ పై బై 4 అంటే 1/√2. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఇది మైనస్ ఐ ఇంటూ 1/√2. ఈ నోటేషన్స్ అన్నమాట. ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఈ పవర్ మైనస్ ఐ థీటా అంటే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఇలా వచ్చినప్పుడు ఇలా రాయాలి. ఇలా వచ్చినప్పుడు ఇలా రాయాలి. కన్వర్షన్ అన్నమాట. చూడండి అసలు మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే చూడండి. లెట్ జెడ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఎక్స్ ప్లస్ ఐవై రిప్రజెంట్స్ జాగ్రత్త ఫాలో కండి. రిప్రజెంట్స్ ఏ పాయింట్ పి. ప్రతి కాంప్లెక్స్ నెంబర్ ఒక పాయింట్ గా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పే కదా.
a point Px comma y in organ plane. In organ plane. In organ plane. చూడండి ఒకసారి. సో z ఈక్వల్ టు x ప్లస్ iy. సో ఆ పాయింట్ P అనేది మార్క్ చేస్తున్నాను చూడండి. ఆ పాయింట్ P అనేది మార్క్ చేస్తాను. సపోజ్ ఏదో ఒక క్వాడ్రంట్ లో ఉంటుంది. అంటే ఉంటే x యాక్సిస్ పైన ఉంటుంది, లేకపోతే y యాక్సిస్ పైన ఉంటుంది, లేకపోతే ఏదో ఒక క్వాడ్రంట్ లో ఉంటుంది. ఆ పాయింట్ ని బట్టి x పాజిటివ్, రెండు పాజిటివ్ అయితే ఇక్కడ ఉంటుంది. అట్లా ఏ క్వాడ్రంట్ లో ఉంటే మనం డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ లెటస్ సే ఈ క్వాడ్రంట్ లో ఎక్కడైనా ఉండొచ్చు పాయింట్. ఈ క్వాడ్రంట్ లో ఆ కరస్పాండింగ్ క్వాడ్రంట్ లో మార్క్ చేసుకుంటాం. ఇదే కాంప్లెక్స్ నోటేషన్ అంటే z. కాంప్లెక్స్ నోటేషన్ అంటే z అది. అదే పాయింట్ అంటే Px, y. ఏం చేస్తామంటే ఏ క్వాడ్రంట్ లో మనం మార్క్ చేసినా OP ఉంది కదా, OP ఇలా జాయిన్ చేద్దాం. ఓకేనా? అంటే ఇక్కడ ఉంటే ఇలా జాయిన్ చేస్తాం, ఇక్కడ ఉంటే ఇలా జాయిన్ చేస్తాం, ఇక్కడ ఉంటే ఇలా జాయిన్ చేస్తాం. ఏ క్వాడ్రంట్ లో ఉన్నా సరే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ పాయింట్ ఆరిజిన్ కి జాయిన్ చేస్తాం. ఆరిజిన్ కి జాయిన్ చేసి ఈ OP ఉంది కదా, ఆ డిస్టెన్స్ ని R అనుకో. ఆ డిస్టెన్స్ ఏంటో మనకు తెలుసు. OP అంటే OP లెట్ OP ఈక్వల్ టు R. దిస్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. దీన్నే మాడ్యులస్ z అంటారు. ఇక నుంచి మాడ్యులస్ z ని R గా డినోట్ చేస్తారు. అర్థమైంది కదా? R అంటే ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్. R1, R2, R3. Z1 ఉందంటే దానికి R1 మాడ్యులస్, Z2 ఉందంటే R2, అలా డినోట్ చేస్తారు. అంటే ఈ పాయింట్ మార్క్ చేస్తే ఆరిజిన్ కొన్ని డిస్టెన్స్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులస్ z, రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఇది పారామీటర్ R అనేది. తర్వాత ఏం చేస్తారంటే కనెక్ట్ చేశాం కదా, ఈ పాజిటివ్ x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఉంటుంది కదా, OX బార్ తో చేసే యాంగిల్ ఉంది కదా, ఇలా అది థీటా అనుకో. let the angle made by OP ray, OP డైరెక్షన్ అంటే ఇది. ఈ OP డైరెక్షన్ ఉంది కదా, ఈ OP డైరెక్షన్ OX తో చేసే OX డైరెక్షన్ అంటే ఇదే. ఎక్కడున్నా అంతే. ఇక్కడ ఉంది అనుకో, ఇది OP యాంగిల్ విత్ దిస్ వన్, ఈ లైన్ ఓన్లీ దిస్. ఇక్కడ ఉంది అనుకో, ఇలా ఉంటది యాంగిల్ విత్, సో ఇలా ఉంటది. అర్థమైంది కదా? ఇలా ఉంటది. సో OX తోటి అంటే మనం ఈ యాంగిల్ మెజర్ చేస్తాం, షార్టెస్ట్ యాంగిల్ అన్నమాట. OX తోటి ఇక్కడ ఉంది అనుకో, షార్టెస్ట్ యాంగిల్ మెజర్ చేస్తాం. ఏదైనా OX బార్ తోటి చేసే యాంగిల్ అన్నమాట. దట్ ద యాంగిల్ మేడ్ బై ద రే OP బార్ విత్ OX bar equal to theta. That means this is nothing but angle POX. ఇది థీటా అనుకో, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా, ఇట్లా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాను. ఇది OL అంటే ఇది x, ఇది దీని x కోఆర్డినేటేగా, ఇది x, ఇది y, ఇది y. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ x, y లో ఉంది కదా, r, θలో రాస్తే దాన్ని మాడ్యులస్ అంటే ఈ థీటాని చూడండి, థీటా ఉంది కదా, థీటా ఈజ్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. ఈ థీటాని ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ ఏదైనా ఒకటే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z. ఈ థీటా యాంగిల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z అంటారు. r అనే దాన్ని మాడ్యులస్ ఆఫ్ z అంటారు. అంటే మనం ఈ z ఈక్వల్ టు x ప్లస్ iy ని r అండ్ థీటాలో రాస్తే దాన్ని మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఫామ్ అంటారు. చూడండి ఒకసారి,
ఇది x అంటే ఏంటి? ట్రయాంగిల్ r cos theta ప్లస్ I into r sin theta. R sin theta, that is nothing but r into cos theta plus I sin theta. అంటే మనం ఏ కాంప్లెక్స్ నెంబర్ నైనా సరే, ఏ కాంప్లెక్స్ నెంబర్ నైనా xy లో ఉంటే గనక మనం r and theta లో రాయొచ్చు. theta వాల్యూస్ కనుక్కోవచ్చు. మనం r అను theta కనుక్కొని మనం z x plus iy is equal to r into cos theta plus I sin theta రాయొచ్చు. అంటే z equal to r into cos theta plus I sin theta. దీన్నే r into e power I theta అంటారు. ఇది e power I theta అని చెప్పాగా. సో ఈస్ కాల్డ్ మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్. ఈస్ కాల్డ్ మాడ్యులస్ and argument form of a complex number z. Here r is nothing but modulus z. theta దీన్ని ఎట్లా డినోట్ చేస్తారంటే ఆర్గ్యుమెంట్ z అంటారు. ఆర్గ్యుమెంట్ z. This is also called amplitude z. ఇది r అంటే ఏంటంటే మాడ్యులస్ z. ఇదంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇదంటే యాంప్లిట్యూడ్ z అంటే యాంగిల్ POX. యాంగిల్ POX. ఆ యాంగిల్ ని ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఆర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. అట్లా మనం ఈ థీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. యాంప్లిట్యూడ్ ఫామ్ లో రాయమంటే దీన్ని ఇలా తీసుకుంటాం. కంపేర్ చేసుకుంటే ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా వచ్చేస్తాయి కదా. దాని నుంచి మనం థీటా కనుక్కుంటాం. థీటా ఎప్పుడు కూడా మనకి చూడండి ఒకసారి, థీటా ఎప్పుడు కూడా మనకి -π to π ఉంటుంది. థీటా అంటే థీటా -π to π ఉంటుంది అనమాట. ఈ థీటా చూడండి ఒకసారి, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఈ పాయింట్ ఉంది అనుకోరా. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే దీన్ని ఏం చేస్తామంటే ఈ యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ లో మెజర్ చేస్తాం. ఇక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే చూడండి, ఇక్కడ P ఉంది అనుకో, సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ లో మెజర్ చేస్తాం అన్నమాట. అట్లానే థర్డ్ క్వాడ్రంట్ లో ఉందనుకో, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే ఈ యాంగిల్ ని మనం ఇలా మెజర్ చేస్తాం. అప్పుడు యాంగిల్ ఏమవుతుందంటే క్లాక్ వైజ్ లో మెజర్ చేస్తాం, నెగిటివ్ అవుతుంది. అట్లానే ఇలా ఉంది అనుకో, మనకి ఇలా ఉంది, ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే మనం యాంగిల్ ఇలా మెజర్ చేస్తాం. అంటే ఎలా ఉంటది, మాక్సిమం -π to π ఉంటది, -π to π. దీన్ని ప్రిన్సిపల్ అంటే థీటా కనుక ఈ ఇంటర్వెల్ లో తీసుకుంటే థీటా అనే దాన్ని ఆర్గ్యుమెంట్ z ఆర్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ z అంటారు. అంటే ఈ థీటా అనేది కనుక -π to π ఇంటర్వెల్ లో తీసుకుంటే దాన్ని ఆర్గ్యుమెంట్ z, దాన్నే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ z అంటారు. అర్థమైంది కదా. మనం థీటా వాల్యూస్ కనుక -π to π లో తీసుకుంటే దాన్ని ఆర్గ్యుమెంట్ z అనే దానికి ఒక పేరు ఉంది, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఈ ఇంటర్వెల్ లో థీటా తీసుకుంటే అర్థమైంది కదా. ఎందుకని ఈ ఇంటర్వెల్ ఇచ్చారంటే లీస్ట్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఉంటే కనుక 0 to π/2, ఈ క్వాడ్రంట్ లో ఉంటే ఇలా మెజర్ చేస్తే యాంగిల్ ఎలా ఉంటుంది, 0 to π/2. ఈ క్వాడ్రంట్ లో ఉంటే ఎలా ఉంటుంది, π/2 to π ఉంటుంది. ఈ క్వాడ్రంట్ లో ఉంటే ఎలా ఉంటుంది చూడండి, ఈ యాంగిల్ కదా, ఈ యాంగిల్ ఎలా ఉంటుంది, -π to -π/2 ఉంటుంది. ఈ క్వాడ్రంట్ లో ఉంటే ఎలా ఉంటుంది, -π/2 to 0 ఉంటుంది. అందుకని ఆర్గ్యుమెంట్ -π to π అన్నారు అనమాట. దీనికి ఆర్గ్యుమెంట్ చూడండి ఒకసారి. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. Convert into modulus argument form. MA form అంటే modulus argument form. Modulus argument form. So suppose complex number ఇచ్చారు, z equal to 1 plus I root 3.
Z ఈక్వల్ టు 1 ప్లస్ ఐ రూట్ 3 అనమాట. 1 ప్లస్ ఐ రూట్ 3. దీన్ని ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటాం ముందు r ఇంటూ cos theta ప్లస్ I sin theta. cos theta ప్లస్ I sin theta అంటే ఏమొస్తుంది మనకి r cos theta. ఇప్పుడు కంపేర్ చేస్తాం 1 r sin theta ఈక్వల్ టు రూట్ 3. బోత్ సైడ్స్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తాం. చూడండి ఒకసారి. సో రెండు ఇది 1 ఇది 2. రెండు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే r స్క్వేర్ ఈక్వల్ టు 4. r ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ mod z. r అంటే ఏంటి? mod z. r వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు థీటా కనుక్కోవాలంటే మనకి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే థీటా ఎలా ఉండాలి? cos theta 1/2 కావాలి, sin theta √3/2 కావాలి. sin theta √3/2 కావాలన్నమాట. అంటే ఇది cos theta 1/2 కావాలి, sin theta √3/2 కావాలి. అంటే థీటా ఏమవుతుంది? ఒక యాంగిల్ అయితే కనుక π/3, ఒక యాంగిల్ అయితే కనుక π/3. ఆర్ అన్ని యాంగిల్స్ రాయాలనుకో, అన్ని యాంగిల్స్ అంటే ఏంటి? 2nπ ప్లస్ π/3 అంతే కదా. π/3 అయితే 2π ప్లస్ π/3 అయితే 4π ప్లస్ π/3 అయితే చాలా యాంగిల్స్ ఉంటాయి. ఈ రెండిటికి కామన్ సొల్యూషన్స్ చాలా ఉంటాయి. అందులో లీస్ట్ ఇది, లీస్ట్. దీన్ని ఆర్గ్యుమెంట్, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటాం. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటాం అన్నమాట. లీస్ట్ అనే యాంగిల్ ఉంది కదా, దాన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటాం. అంటే లీస్ట్ యాంగిల్ ఇది. అర్థమైంది కదా. దేర్ఫోర్ థీటా అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్ z. దీన్ని ఆర్గ్యుమెంట్ z ఎంత? π/3. దేర్ఫోర్ ఈ రెండు కనుక్కున్న తర్వాత మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్. సో z ఈక్వల్ ఇచ్చింది ఏంటి? 1 ప్లస్ ఐ రూట్ 3 ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. r అంటే ఏంటి? r అంటే 2 ఇంటూ cos π/3 ప్లస్ I sin π/3. ఈ 1 ప్లస్ ఐ రూట్ 3 నే మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే 2 ఇంటూ e పవర్ i ఇంటూ π/3. 2 ఇంటూ e పవర్ i ఇంటూ π/3 అంటే ఇలా ఉందంటే అర్థం ఏంటంటే ఈ 2 కాన్స్టెంట్ ఉంది కదా, ఇది మాడ్యులస్ z అని. ఇలా ఉందంటే మాడ్యులస్ z 2 అని. ఆర్గ్యుమెంట్ z అంటే π/3 అని. ఇది ప్లాట్ చేయాలంటే ఏంటంటే z చూడండి డయాగ్రామ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా, ఫస్ట్ పాయింట్ మార్క్ చేయాలి. 1, చూడండి ఒకసారి. 1, ఇక్కడ ఉంది అనుకుందాం, ఇక్కడ ఉంటుంది అనుకుందాం. ఇది 1, అంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ అనేది 1, అన్నమాట. ఇక్కడ మనకు వచ్చిన r అంటే అర్థం ఏంటంటే మాడ్యులస్ z. ఇక్కడ 2 అంటే అర్థం ఏంటంటే ఈ లెంత్ 2 అని. ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే మన కాంప్లెక్స్ నెంబర్ ఆర్గ్యుమెంట్ కనుక్కున్నాం π/3. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే ఆర్గ్యుమెంట్, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ లో మెజర్ చేస్తే వచ్చే యాంగిల్ ఇది π/3 అని. ఇది OX తోటి, ఈ OP రే ఉంది కదా, OX తోటి చేసే యాంగిల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇది లీస్ట్. ఇదే యాంగిల్ దీనికి సొల్యూషన్ 2π ప్లస్ π/3 కూడా వస్తుంది. ఇదే యాంగిల్ మనం ఒక రొటేషన్ చేసామనుకో, ఈ యాంగిల్ మెజర్మెంట్ ఇదేమైంది? 2π ప్లస్ π/3 కూడా అయింది. ఈ OP చేసే యాంగిల్ ఒక రొటేషన్ లో అయితే π/3, ఇంకొక రొటేషన్ లో 2π ప్లస్ π/3, అది కూడా సొల్యూషనే కదా. అట్లానే ఒక రొటేషన్ అయిపోయింది, మళ్ళీ రెండో రొటేషన్ చేస్తే అదేమవుతుంది? 4π ప్లస్ π/3. లీస్ట్ యాంగిల్ ఏంటి? π/3. వాట్ ఈస్ ద లీస్ట్ యాంగిల్ బిట్వీన్ OP అండ్ OX? దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే మనకు 0 to π/2 ఉంటుంది యాంగిల్. 0 to π/2 ఉంటుంది. అర్థమైంది కదా. ఆర్గ్యుమెంట్ అది. ఇది ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే మనం మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్. ఇలా z ఇచ్చిన దాన్ని తీసుకుంటాం. ఫార్ములా కూడా చెప్తా, ప్రస్తుతానికి ఇలా కనుక్కుంటున్నాం.
దీనికి ఫార్ములా కూడా ఉంటుంది. సో ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కనుక్కోవటం, రెండు ఈక్వేట్ చేసుకోవటం, ఆర్ వాల్యూ కనుక్కోవటం, థీటాకి రెండు ఈక్వేషన్స్ వస్తాయి, ఈ రెండింటికి కామన్ సొల్యూషన్ రాయటం, థీటా లీస్ట్ వాల్యూ తీసుకోవాలి π/3, రైట్. సో అంటే ఆర్గ్యుమెంట్ జెడ్ ఎంత π/3, దేర్ఫోర్ ఇక్కడ థీటా ఆర్ అంటే 2, థీటా అంటే π/3. దిస్ ఈస్ ద మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్. సేమ్ ఇది రాస్తే మళ్ళీ ఇదే వస్తుంది, 2 × 1/2 + i√3/2 ఇదే కదా. ఇక్కడ ఇలా రాసిన వల్ల ఏం జరుగుతుందంటే ఈ డిస్టెన్స్ ఎంతో మనం చెప్పొచ్చు 2. ఒక పాయింట్ పెడితే ఈ ఆర్గ్యుమెంట్ ఫార్మ్ వల్ల ఉపయోగం ఏంటి, ఒక పాయింట్ పెడితే ఈ ఆరిజిన్ కి జాయిన్ చేయండి, ఈ యాంగిల్ ఎంత ఉంటది, ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఆర్గ్యుమెంట్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట. ఈ రే పెట్టేసి మనం ఈ యాంగిల్ మార్క్ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్ కనుక్కుంటే ఆ యాంగిల్ కనుక్కోవచ్చు. చూడండి ఇంకోటి, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది యాంగిల్, అట్లానే సెకండ్ క్వాడ్రంట్ లో చూద్దాం. సెకండ్ క్వాడ్రంట్ లో సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, z = -1 + i√3, రైట్. సో దీన్ని నేనేం చేస్తున్నా అంటే r × cos theta plus i sin theta, r × cos theta plus i sin theta రాస్తున్నా. ఇప్పుడు ఈక్వేట్ చేస్తే చూడండి, r × cos theta = -1, జాగ్రత్త ఫాలో అవ్వండి, √3, ఇది 1, ఇది 2, 1² + 2², 1² + 2² అంటే r² = 4. సో r ఎంత 2, r అంటే 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ z, దిస్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ z. దేర్ఫోర్ cos theta అంటే ఏంటి, -1/2. sin theta అంటే ఏంటి, sin theta అంటే √3/2, sin theta అంటే √3/2. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసే సొల్యూషన్ రాయాలి. అంటే cos theta నెగిటివ్ ఉంటది, అలానే sin theta పాజిటివ్ ఉంటుంది. అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది ఈ పాయింట్, చూడండి -1√3 అని సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, అంటే అది అబ్ట్యూస్ యాంగిల్ అయింది. అంటే థీటా ఏమవుతుంది ఇక్కడ π - π/3, అంటే ఏమవుతుంది π/3. ఇది లీస్ట్ యాంగిల్, అంతే కదా. సో ఇది లీస్ట్ యాంగిల్ అన్నమాట. అట్లానే అన్ని యాంగిల్స్ అంటే మనకి 2nπ, అన్ని యాంగిల్స్ అన్ని సొల్యూషన్స్ రాయాలంటే ఏంటి, 2nπ + 2π/3, 2nπ + ππ/3, ఇది ఒక నిమిషం 2π/3, 2nπ + 2π/3 అన్ని అంటే ఏంటి 2π/3. చూడండి 2π/3, 2π + 2π/3, ఇక్కడ 2π + 2π/3 పెట్టండి ఎంత, -1/2. ఇక్కడ 2π + 2π/3 పెట్టండి ఎంత, √3/2. అట్లానే 4π + 2π/3, this will become -1/2, this will become √3/2. అన్ని సొల్యూషన్స్ అంటే ఇవి. కానీ అందులో లీస్ట్ తీసుకుంటే వస్తుంది 2π/3, దాన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అర్థమైంది కదా. ఎప్పుడు మనకి ఆర్గ్యుమెంట్ అడుగుతున్నా అంటే అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అడుగుతున్నట్టు. ఆర్గ్యుమెంట్ అంటే ఈ థీటాలన్నీ వస్తాయి, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటే లీస్ట్ వాల్యూ అన్నమాట. ఎప్పుడు మనకి ఎగ్జామ్ లో అడిగేది ఆర్గ్యుమెంట్ అంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ థీటా దట్ సాటిస్ఫైస్ దీస్ టూ ఈక్వేషన్స్. లీస్ట్ వాల్యూ ఆఫ్ థీటా అంటే అర్థం ఏంటంటే దానికి లీస్ట్ మెజర్మెంట్ ఉండాలి యాంగిల్, అర్థమైంది కదా. ఇప్పుడు 120 డిగ్రీ ఉంది, 120 డిగ్రీ మెజర్మెంట్ ఉంది యాంగిల్ కి. ఇప్పుడు 2π + 2π/3 ఉంది, దాని మెజర్మెంట్ ఎంత, 360 + 120, దాని మెజర్మెంట్ ఎక్కువ కదా. లీస్ట్ అంటే ఏదో మెజర్మెంట్ అంటే దానికి కొన్ని మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, అది లీస్ట్ ఉండాలని అర్థం. అంటే ఇప్పుడు మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్ అంటే దీనికి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్ అంటే దేర్ఫోర్ z = -1 + i√3 r అంటే ఎంత వచ్చింది 2 × cos 2π/3 ప్లస్ i sin 2π/3, ఇదన్నమాట. అంటే దీన్ని మనం 2 × e⁻i2π/3 ఇదన్నమాట మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్. ఇప్పుడు ఇది డయాగ్రామ్ లో ప్లాట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో. ప్లాట్ చేయటం అంటే జస్ట్ పాయింట్ తీసుకోండి, ఇక్కడ
-1, -1, ఈ క్వాడ్రంట్ లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉంటుంది అనుకోండి -1, రైట్. ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, ఇదంటే అర్థం ఏంటంటే ఆరిజిన్ నుంచి పీకి జాయిన్ చేయండి. ఇది మాడ్యులస్ అంటే ఇది 2, ఇది 2. ఇప్పుడు ఈ ఓపి అనేది ఓఎక్స్ తో చేసే యాంగిల్ ఉంటుంది కదా, చూడండి ఒకసారి నేను చెప్తాను. ఇది యాంగిల్, ఇది ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే ఆ యాంగిల్ వచ్చినట్టు, ఆర్గ్యుమెంట్ అంటే ఆ యాంగిల్ వచ్చినట్టు అనమాట. 2π/3 అంటే ఈ యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ పిఓఎక్స్ ఉంది కదా, లీస్ట్ మెజర్మెంట్ ఇది. ఇప్పుడు ఇదే యాంగిల్ ని ఇంకొక రొటేషన్ లో ఎంత ఉంటుంది చూడండి, ఇది ఈ రొటేషన్ అంటే అదంతా 2π + 2π/3 అంటే మెజర్మెంట్ అంటే మనకి ఇది ఒకటి, మళ్ళా రొటేషన్ అయింది, మళ్ళీ ఇంకొక రొటేషన్ అంటే 2π + 2π/3, 2 రొటేషన్స్ తర్వాత మెజర్మెంట్ అంటే 4π + 2π/3. అవన్నీ యాంగిల్స్ అంటే ఓఎక్స్ తోటి లీస్ట్ యాంగిల్ మెజర్మెంట్ ఎంత ఉంటుంది, దాన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అంటే ఇలా ఆర్గ్యుమెంట్ మాడ్యులస్ కనుక్కోవడం వల్ల మనం ఓపి రాయొచ్చు, ఈ ఓపి ఓఎక్స్ తోటి చేసే యాంగిల్ రాయొచ్చు అనమాట. అది మనకి సిగ్నిఫికెన్స్ మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో, రైట్. ఇది సెకండ్ క్వాడ్రంట్. అలా థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది యాంగిల్. థర్డ్ క్వాడ్రంట్ లో ఇలా ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ లో లీస్ట్ అంటే ఇది రాదు మ్యాగ్నిట్యూడ్, ఇది లీస్ట్ అని చెప్పారు. అంటే ఇది ఇలా ఉంటది, అర్థమైంది కదా. సో చూడండి మనకి ఫార్ములాతో ఎలా కనుక్కోవాలో చూద్దాం. జనరల్ గా కనుక్కోవడం ఈ రెండు ఈక్వేషన్ కి సొల్యూషన్ రాయటం. ఫార్ములా చెప్తాను చూడండి. చూడండి ఒకసారి. ఇప్పుడు లెట్ చూడండి, let z equals to x plus iy represents p point x comma y, p point x comma y. then modulus z అంటే ఏమి లేదు, r అంటే ఇంకేమి లేదు. r అంటే ఏంది, modulus z అంటే ఇది కనుక్కోవడమే, √x² + y². r into cos theta plus I sin theta లో r అంటే ఏమి లేదు, √x² + y². r అంటే ఇలా కనుక్కుంటాం. అట్లా నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట నెంబర్ 1. ఇఫ్ p belongs to quadrant 1, theta అంటే ఆర్గ్యుమెంట్ z, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. దీని ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x. దాని ఫార్ములా ఇందాక మనం రెండు ఈక్వేషన్ రాసి కనుక్కున్నాం కదా, అలా కాకుండా డైరెక్ట్ గా కనుక్కోవాలంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో కనుక పాయింట్ ఉంటే ఇది ఫార్ములా, tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x. నెక్స్ట్ p కనుక సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే theta ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఏం రాయాలంటే ఫార్ములా π minus tan inverse modulus y/x. π minus tan inverse modulus y/x రాయాలి. అట్లానే క్వాడ్రంట్ 3 లో ఉంటే theta అంటే ఆర్గ్యుమెంట్ z -5 plus tan inverse modulus y/x. సో నెక్స్ట్ నెగటివ్ యాంగిల్ వస్తుంది, ఎందుకంటే మనం ఇలా మెజర్ చేస్తాం కదా, ఈ యాంగిల్ వచ్చేది మనం, ఈ యాంగిల్ అంటే అందుకనే -5 ప్లస్ వచ్చింది, నెగటివ్ యాంగిల్ వస్తుంది. సో ఇఫ్ చూపిస్తాను మార్క్ చేసి, క్వాడ్రంట్ 4 లో ఉంటే కనుక ఫార్ములా ఏంటంటే -tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x. దీన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటారు, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. ఎప్పుడు కూడా ఇది
మైనస్ పై టు పై ఉంటుంది, మైనస్ పై టు పై. చూడండి ఒకసారి, క్వాడ్రంట్ వన్ లో ఉంటే థీటా చూడండి 0 to π/2 లో ఉంటుంది. క్వాడ్రంట్ వన్ లో కనుక పాయింట్ ఉంటే కనుక, అంటే ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన వదిలేసేయండి, క్వాడ్రంట్ లో ఉంటుంది. క్వాడ్రంట్ వన్ లో ఉంటే థీటా ఎలా ఉంటుంది, 0 to π/2 అంటే పాజిటివ్ ఉంటుంది. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ పాజిటివ్ తీసుకుంటాం, ఇలా మెజర్ చేస్తాం. ఓకేనా. క్వాడ్రంట్ 2 లో ఉంటే కనుక, పి క్వాడ్రంట్ 2 లో ఉంటే థీటా π/2 to π లో ఉంటుంది, గ్రేటర్ దాన్ 0 అంటే కరెక్ట్ గా క్వాడ్రంట్ లో ఉంటుంది. వై యాక్సిస్ పైన తర్వాత చూద్దాం. ఇది π/2 to π లో ఉంటుంది. సపోజ్ మనకి పి కనుక క్వాడ్రంట్ 3 లో ఉంటే, క్వాడ్రంట్ 3 అంటే ఇలా ఉంటుంది చూడండి, పి పాయింట్ ఇలా ఉంటుంది, అంటే ఈ యాంగిల్ అన్నమాట. అంటే ఇది మైనస్ పై, ఇది మైనస్, ఇది ఇలా మెజర్ చేస్తున్నప్పుడు ఇది -π/2, ఇది -π, అంటే థీటా ఎలా ఉంటుంది అప్పుడు, -π to -π/2 ఉంటుంది. ఇది నెగిటివ్ ఉంటుంది ఆర్గ్యుమెంట్. క్వాడ్రంట్ 3 లో ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇదంటే ఇలా మెజర్ చేస్తాం కదా, ఇలా మెజర్ చేసినప్పుడు ఇది -π/2, ఇది -π, అంటే -π to -π/2 ఉంటుంది ఆర్గ్యుమెంట్. అట్లానే పి గనక క్వాడ్రంట్ 4 లో ఉంటే థీటా ఎలా ఉంటుంది, థీటా ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇదంటే ఏంది, ఇది -π/2, అది 0, -π/2 to 0. అంటే ఏంటంటే ఈ రెండు క్వాడ్రంట్స్ లో ఉంటే గనక ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటది, పాజిటివ్ ఉంటది. ఈ రెండు క్వాడ్రంట్స్ లో ఉంటే గనక మన ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటది, నెగిటివ్ ఉంటది. ఈ ఫార్ములాస్ లో కనుక్కుంటే ఈ రెండు పాజిటివ్ వస్తాయిరా, ఈ రెండు నెగిటివ్ వస్తాయి. అర్థమైంది కదా. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఫస్ట్ ఆర్ కనుక్కుంటాం, తర్వాత థీటా కనుక్కుంటాం. జెడ్ అంటే ఏంటి, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. చూడండి ఒకసారి, మనం ఈ ఫార్ములాస్ ప్రకారం చేద్దాం. express in modulus argument form and plot z మెయిన్ గా కాంప్లెక్స్ నెంబర్స్ లో ప్లాట్ చేయడం ఇంపార్టెంట్. ప్లాట్ చేయాలంటే మనకి ఈ యాంగిల్ కావాలి, ఈ పాయింట్ పెడతాం, ఈ డిస్టెన్స్ మనకు తెలుస్తుంది, ఈ యాంగిల్ కావాలి ప్లాట్ చేయాలంటే. చూడు, సపోజ్ నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ చూడండి. సపోజ్ ఇలా ఉంది చూడండి, నెంబర్ 1 ప్రతి క్వాడ్రంట్ లోది నేను చూపిస్తాను చూడండి. z = 1 + i. ఇందాక చేసినట్లు కాకుండా ఇప్పుడు ఫార్ములా కనిపెట్టాంగా. సో px, y ఎంత, 1, 1 అంటే it belongs to quadrant 1. It belongs to quadrant 1. Now r is nothing but √(x² + y²). √(x²+y²) సో థీటా అంటే ఆర్గ్యుమెంట్ కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడాలి. tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x అమ్మ, y/x అంటే ఏంటిది, π/4. tan ఇన్వర్స్ 1 అంటే ఎంత, π/4. అంటే z అంటే ఏంటి, z అంటే r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. చూడండి, ఈ కాన్సెప్ట్ అర్థమైంది. కాంప్లెక్స్ నెంబర్స్ నథింగ్ ఇది. అంటే ఇదంటే అర్థం ఏంటి, ఈ ఫార్మ్ లో రాస్తే ఇలా కూడా ఇస్తారు, e⁻i⁴. దీన్నే ఇలా, ఇదన్న అదన్న ఒకటే. ఇప్పుడు ప్లాట్ చేయాలంటే కాంప్లెక్స్ నెంబర్ మీరు p ముందు ప్లాట్ చేయండి. p పాయింట్ ఎక్కడ ఉంటుంది, 1, 1 అంటే ఇక్కడ ఉంటుంది పాయింట్. 1, 1 పెట్టేసేయండి చక్కగా. సో ఆరిజిన్ నుంచి దాన్ని జాయిన్ చేసేయండి, ఇందులో ఏమీ లేదు అక్కడ, జాయిన్ చేసేయండి. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందిగా మనకి, అంటే ఈ డిస్టెన్స్ కనుక్కుంది 2 అనమాట. మాడ్యులస్ అంటే అది ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ కున్న డిస్టెన్స్ మనకి ఏమొచ్చింది, √2. ఇది √2. ఓకేనా. ఇప్పుడు థీటా π/4 ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏంటి, ఈ ఓపీ రే పెట్టుకోండి, ఇట్లా ఓపీ రే OX తోటి చేసే యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే ఇలా మెజర్ చేయండి, ఆ యాంగిల్ అన్నమాట మీకు వచ్చింది.
ఈ యాంగిల్ π/4 అని అర్థం. ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు ఇలా ఇలా మనం ప్లాట్ చేసుకోవాలి, ఇది అర్థం. అంటే అది ప్లాట్ చేస్తే మనకి ఇది కనుక్కోవటం వల్ల ఓపి తెలిసింది, మాడ్యులస్ జెడ్ అంటే, అలానే ఓఎక్స్ తోటి చేసే యాంగిల్ తెలిసింది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఫార్ములా. ఇందాక మనం ఇదే చేసాం. ఏం చేసాం? ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు 1, ఆర్ సైన్ థీటా ఈక్వల్ టు 1. దాని నుంచి ఆర్ అండ్ థీటా కనుక్కున్నాం. అలా అయినా కనుక్కోవచ్చు, మనం తొందరగా చేయాలంటే ఫార్ములా. సో చూడండి, జెడ్ ఈక్వల్స్ టు ఇంకోటి -1 ప్లస్ ఐ, ఇలా ఉంది చూడండి, -1 ప్లస్ ఐ. సో ఇప్పుడు పిఎక్స్ కామా వై, పిఎక్స్ కామా వై అంటే ఏంటమ్మా? p-1 కామా 1, p-1 కామా 1. ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రూట్ 2. ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత? రూట్ 2, రైట్? సో థీటా, థీటా అంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. ఇలా రాసిన ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అనే అర్థం. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే అర్థం ఏంటంటే పై మైనస్ టాన్ ఇన్వర్స్. ఫార్ములా సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే ఇది మాడ్యులస్ కాబట్టి మాడ్యులస్ -1 డివైడెడ్ బై 1. లోపల మాడ్యులస్ ప్లస్ అయిపోయింది, π మైనస్ π/4. అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్ అంటే జెడ్ అంటే అర్థం ఏంటి? రూట్ 2 r ఇంటూ కాస్ 3π/4 ప్లస్ i sin 3π/4. అంటే అర్థం ఏంటి? రూట్ 2 ఇంటూ ఈ పవర్ i 3π/4. దీన్ని మనం కాంప్లెక్స్ నెంబరు మార్క్ చేసాం అనుకో, చూడండి ఎలా వస్తుంది. సో -1 కామా 1 అంటే ఎక్కడ ఉంటుంది? -1 1 ఇక్కడ ఉంటుంది. దీన్ని జాయిన్ చేస్తాం చూడండి, ఇది p -1 కామా 1, ఈ పాయింట్ p అన్నమాట. -1 కామా 1 మనకు వచ్చింది ఏంటి? r అంటే ఇదిగో ఈ డిస్టెన్స్, ఇది మాడ్యులస్ జెడ్, ఇది అది మాడ్యులస్ జెడ్ వచ్చింది. అలానే ఇది OX, ఇది OP రే, OP బార్. ఈ డైరెక్షన్ కి ఈ డైరెక్షన్ మధ్య యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే మనకు ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ లో మెజర్ చేయాలి. అంటే ఏమొచ్చింది? ఇది ఈ యాంగిల్ 3π/4 అని. అది కాంప్లెక్స్ నెంబర్ ప్లాట్ చేస్తే మనకి యాంగిల్ తెలిసిపోయింది. ఆర్గ్యుమెంట్ కనుక్కుంటే ఎప్పుడు ఆ యాంగిల్ కనుక్కోవాలన్నా దాన్ని ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి. ఇది సెకండ్ క్వాడ్రంట్ లో పరిస్థితి. అలానే థర్డ్ క్వాడ్రంట్ లో చూద్దాం చూడండి. థర్డ్ క్వాడ్రంట్ లో ఒకటి, థర్డ్ క్వాడ్రంట్ లో చూడండి. థర్డ్ క్వాడ్రంట్ z ఈక్వల్ టు సపోజ్ లెట్ us say -√3 మైనస్ i, -√3 మైనస్ i. సో p అనే పాయింట్ ఏంటి ఇక్కడ? p అనే పాయింట్ అంటే -√3 మైనస్ 1. ఇది క్వాడ్రంట్ 3 లో ఉంటుంది, ఇది క్వాడ్రంట్ 3 లో ఉంటుంది అన్నమాట. దేర్ఫోర్ r, r అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2. సో థీటా, థీటా అంటే ఆర్గ్యుమెంట్ జెడ్, థీటా అంటే ఆర్గ్యుమెంట్ జెడ్. ఆర్గ్యుమెంట్ జెడ్ అంటే మైనస్ ఫార్ములా ఏంటి? -π ప్లస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ y బై x. -π ప్లస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ y బై x అంటే -π ప్లస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ రాసిస్తే లోపల ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. మాడ్యులస్ ఉంది కదా, అంటే -π ప్లస్ tan ఇన్వర్స్ 1/√3. ఇది మైనస్, tan ఇన్వర్స్ 1/√3 అంటే ఎంత? π/6. అంటే దీని ఆర్గ్యుమెంట్ ఎంత? నెగిటివ్ వస్తుంది, చెప్పాను కదా ఇందాక, -5π/6. సపోజ్ ఈ కాంప్లెక్స్ నెంబర్ మనం ప్లాట్ చేద్దాం చూడండి. ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్లాట్ చేద్దాం చూడండి. థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ మనం ప్లాట్ చేద్దాం. అంటే ఆ పాయింట్ పెట్టేసేయండి థర్డ్ క్వాడ్రంట్ లో. థర్డ్ క్వాడ్రంట్ లో మీరు పాయింట్ పెట్టేసేయండి. -√3 మైనస్ 1 అంటే ఇక్కడ ఉంటుంది. ఇది ఇది ఆరిజిన్, దీన్ని జాయిన్ చేయండి, ఆరిజిన్ ఇది. సో అంటే ఈ డిస్టెన్స్ మనకు వచ్చింది ఎంత? 2. ఇప్పుడు యాంగిల్ అంటే మనకు వచ్చిన ఆర్గ్యుమెంట్ ఇది కాదు, ఇది లీస్ట్ యాంగిల్. ఇది లీస్ట్ మనకు వచ్చిన ఆర్గ్యుమెంట్ అంటే
అంటే ఈ యాంగిల్ మనకు వచ్చింది. నెగిటివ్ అంటే ఈ యాంగిల్ వచ్చింది మనం కనుక్కున్న లీస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే అది. అర్థమైంది కదా? ఈ యాంగిల్ అన్నమాట థీటా. మనకు వచ్చిన యాంగిల్ ఈ యాంగిల్ వచ్చింది మనకి -5π/6. ఇది యాంగిల్. అంటే ఇది ఓపీ రే. ఇది ఓఎక్స్ తోటే ఎప్పుడు ఈ డైరెక్షన్ కి ఈ డైరెక్షన్ మధ్య యాంగిల్ అన్నమాట. అంటే మనం కనుక్కున్నది ఏంటంటే లీస్ట్ యాంగిల్ ఇది. ఈ యాంగిల్ ఉంటది. ఈ యాంగిల్ దీనికంటే ఎక్కువగా ఉండేది. మ్యాగ్నిట్యూడ్ మెజర్మెంట్, నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ కాదు, మెజర్మెంట్ యాంగిల్ అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అనేది. ఇది తక్కువ ఉంటుంది. దీనికంటే తక్కువ ఉన్నదాన్ని లీస్ట్ ఆర్గ్యుమెంట్, తక్కువ ఉన్నదాన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అర్థమైంది కదా? ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే ఇలా ఉంటది. ఇలా మెజర్ చేసే యాంగిల్ మనకు అక్కడ వస్తుంది కనుక్కుంటే. దేర్ ఫోర్ జెడ్ అంటే ఏంటి? జెడ్ అంటే మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్ అంటే 2 × cos -5π/6 I sin. ఇదే రాయాలి. ఏ యాంగిల్ వస్తే అది రాయాలి. అంటే 2 × e పవర్ I × θ అంటే ఎంత? -5π/6. θ అంటే cos θ + I sin θ. θ అంటే ఏంటి? -5π/6. ఇది పరిస్థితి. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఒకటి చూద్దాం. ఫోర్త్ క్వాడ్రంట్ లో 1 - I√3. let us say 1 - I√3. P అంటే x, y. P అంటే x, y అంటే ఎంత? 1, -√3. అంటే ఇది క్వాడ్రంట్ 4 లో ఉంది. Therefore R means √1 + 3. R అంటే 2. Theta అంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z is nothing but -tan inverse modulus y/x. అంటే -tan inverse √3 అమ్మ. -tan inverse √3 అంటే ఎంత? -60. నెగిటివ్ వస్తుంది ఇది. సో ఇది మనకి Z అంటే ఏంటి? Z అంటే R ఇంటూ దీన్ని ఎలా రాయాలి? ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్ అంటే +I sin -π/3. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 × e⁻I⁻. సో దేర్ఫోర్ ఫోర్త్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉంది. ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫోర్త్ క్వాడ్రంట్ లో 1, -√3 అంటే ఇక్కడ ఉన్న పాయింట్ P. సో దీన్ని జాయిన్ చేయండి. అంటే మనకి ఈ యాంగిల్ అన్నమాట. ఈ యాంగిల్ రైట్. ఫోర్త్ క్వాడ్రంట్ కదా, 1, -√3 ఇక్కడ ఉంటుంది. సారీ. సో ఇది ఈ యాంగిల్ మనకు వచ్చింది. ఇది ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ కనుక్కుంటే మనకు ఓపీ ఓఎక్స్ తోటి చేసే యాంగిల్ వస్తుంది. ఇది మన పరిస్థితి. కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే 0 to π/2 ఉంటుంది ఆర్గ్యుమెంట్. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే π/2 to π ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే -π to -π/2 ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే -π/2 to 0 ఉంటుంది. సపోజ్ మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ రియల్ యాక్సిస్ పైన ఉందనుకో, చూడండి ఒకసారి. రియల్ యాక్సిస్ పైన ఇప్పుడు కరెక్ట్ గా క్వాడ్రంట్ లో ఉంటే మనకు తెలిసింది. చూడండి, రియల్ యాక్సిస్ పైన ఇఫ్ Z lies on positive x-axis. వీటికి ఫార్ములాలే ఉండవు. పాజిటివ్ x-axis ఓన్లీ క్వాడ్రంట్ లో ఉంటే ఇందా చెప్పిన ఫార్ములా. పాజిటివ్ x-axis పైన ఉంది. సింపుల్ గా ఎవరైనా చెప్పొచ్చు కామన్ సెన్స్ తోటి. పాజిటివ్ x-axis పైన ఉంది అంటే ఇక్కడ ఉన్న పాయింట్. అర్థమైంది కదా? ఈ ఓపీ రే అను ఓఎక్స్ రే ఎంత చేస్తుంది యాంగిల్? ఓపీ రే అండ్ ఓఎక్స్ రే సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే ఆర్గ్యుమెంట్ Z = 0. ఆర్గ్యుమెంట్ Z అంటే ఎంత? 0 ఆర్ 2nπ. 0 ఆర్ 2nπ. ఇది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అమ్మా. ఇది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. అన్ని యాంగిల్స్ రాయమన్నారు అనుకో. ఇప్పుడు ఎప్పుడైనా మనకు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అన్ని యాంగిల్స్ రాయమంటే దానికి 2nπ యాడ్ చేసుకోవడమే. అంటే ఇందాక 2 ఈక్వేషన్ వచ్చినాయి కదా, వాటికి సొల్యూషన్స్ ఏమవుతాయి? 2nπ ప్లస్సేగా. అర్థమైంది కదా? 0 అంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఇది.
2n పై అంటే అన్ని యాంగిల్స్ అన్నమాట అవి. అట్లా మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఈ యాక్సిస్ పై నుండి ఈ పాయింట్ పెట్టుకుంటాం. ఓపీ అంటే ఇదేగా. అంటే సపోజ్ చూడండి ఒకసారి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2 అనుకోరు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2 అంటే ఏం పెడతాం ఇక్కడ 2, ఇది 2,0 కాంప్లెక్స్ నెంబర్. ఆర్గ్యుమెంట్ అంటే ఆ ఫార్ములా యూజ్ చేయం. ఇంకా 2 అంటే ఇక్కడ పాజిటివ్ ఎక్స్ స్క్వేర్ అంటే p ఇక్కడ ఉంటది, ఇది దాని మాడ్యులస్. దాని ఆర్గ్యుమెంట్ అంటే ఓపీ విత్ ఓఎక్స్. ఎంత యాంగిల్ 0 రేగా, 0 రాయొచ్చు లేకపోతే 2n పై రాయొచ్చు. ఇది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ 0. ఇవే అన్ని యాంగిల్స్ అన్నమాట 2n పై, రైట్. సో సపోజ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, నెగటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. నెగటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ ఉంటది p. అంటే ఈ ఓపీ రే జాయిన్ చేసామనుకో, ఇది ఓపీ రే జాయిన్ చేస్తే మనకి ఓఎక్స్ తోటి అంటే ఎంత యాంగిల్, ఇది చూడండి, ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. అంటే ఆర్గ్యుమెంట్ z అంటే ఎంత, పై. ఆర్గ్యుమెంట్ z అంటే పై ఆర్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై. అంటే ఒక రియల్ నెంబర్ ఉంది అనుకో, చూడండి ఒకసారి జాగ్రత్తగా, చాలా సార్లు వస్తుంది. ఆర్గ్యుమెంట్ k అనేది రియల్ నెంబర్, k అనేది కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఇందాకలా కనుక్కుంటాం. రియల్ నెంబర్ ఉంటే చూడండి ఒకసారి నేను రాస్తున్నాను, 0 if k greater than 0 or 2n పై అయినా రాయొచ్చు. సో పై k less than 0, 2n plus 1 పై అయినా రాయొచ్చు. అట్లా ఆర్గ్యుమెంట్ 2, ఆర్గ్యుమెంట్ 3, ఆర్గ్యుమెంట్ 4 అన్నిటికీ ఎంత, 0. ఆర్గ్యుమెంట్ -1, ఆర్గ్యుమెంట్ -2, ఆర్గ్యుమెంట్ -3 ఎంత, పై. అర్థమైంది కదా. సో సపోజ్ if z lies on number 1 positive y-axis, if z lies on positive y-axis, ఆర్గ్యుమెంట్ z చూడండి ఒకసారి, ఇక్కడ ఉంటది, అంటే ఈ యాంగిల్ ఎంత, π/2. ఈ యాంగిల్ ఎంత, π/2. ఆర్గ్యుమెంట్ z ఈక్వల్ టు π/2. ఇది ఇక్కడ ఉంటది పాయింట్, ఇలా మెజర్ చేస్తాం, π/2. నెగటివ్ y యాక్సిస్, ఆర్గ్యుమెంట్ z అంటే ఎంత, -π/2. సో దీన్నే మనకి 2n పై ప్లస్ π/2. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటే π/2. అన్ని యాంగిల్స్ అంటే 2n పై యాడ్ చేసుకోవడం, 2n పై మైనస్ π/2. అంటే చూడండి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 3i అంటే ఎంత, π/2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 3i అంటే ఎక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, ఇది యాంగిల్. O నుంచి P కి జాయిన్ చేసి ఆ యాంగిల్ మెజర్ చేయండి, అదే ఆర్గ్యుమెంట్ అంటే. ఆర్గ్యుమెంట్ ఆఫ్ -4i అంటే ఇక్కడ ఉంటది, ఇది OP, ఇది యాంగిల్, ఇది ఎంత, -π/2. సో z కనుక రియల్ యాక్సిస్ పైన ఉంటే దాని ఆర్గ్యుమెంట్ 0 గాని పై గాని ఉంటది. z కనుక ఇమాజినరీ యాక్సిస్ పైన ఉంటే దాని ఆర్గ్యుమెంట్ π/2 గాని -π/2 గాని ఉంటది. చూడండి ఒకసారి, నేను ఇఫ్ ఆర్గ్యుమెంట్ z, చూడండి కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉందంటే, ఆర్గ్యుమెంట్ z ఈక్వల్ టు 0 or π, then z is ప్యూర్లీ రియల్. PR అంటే ప్యూర్లీ రియల్. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఆర్గ్యుమెంట్ కనుక 0 గాని పై గాని ఉంటే కనుక z ప్యూర్లీ రియల్ ఉంటది. if argument z equal to π/2 or -π/2, then z is purely imaginary. అంటే అవన్నీ కూడా y యాక్సిస్ పైన ఉంటాయి. చూడండి, సపోజ్
ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్ ప్లాట్ చేయాలి. సపోజ్ ఇలా ఉంది చూడండి, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది చూడండి, 2 into e పవర్. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉంటే, ఇంకా ఇలా ఉంటే గనక ఆర్ 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 పాజిటివ్, z ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా ఉంటే, ఆర్ అంటే ఏంటంటే మాడ్యులస్ జెడ్ అన్నమాట. మాడ్యులస్ జెడ్, ఆర్ అంటే ఇప్పుడే చెప్పింది అదేంటి, ఆర్ అంటే దాని ముందు ఉన్న పాజిటివ్ కాన్స్టెంట్ మాడ్యులస్ జెడ్, తీటా అంటే ఆర్గ్యుమెంట్ జెడ్. అది జెడ్ కనుక ఆ ఫామ్ లో ఉంటే, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా ఫామ్ లో ఉంటే, ఆర్ అంటే మాడ్యులస్ ఆఫ్ దిట్ కాంప్లెక్స్ నెంబర్, తీటా అంటే ఆర్గ్యుమెంట్. సపోజ్ ఈ ఫామ్ లో ఉన్నప్పుడు ప్లాట్ చేయాలి చూడండి, తీటా ఈక్వల్స్ ఇలా ఇచ్చారు, ఈ పవర్ ఐ 3π/4 ఇచ్చారు, 3π/4 ఇచ్చారు, ఇలా ఇచ్చారు అన్నమాట. ఇది ప్లాట్ చేయాలి. అంటే ఇమీడియట్ గా ముందున్న చూడండి, ఇదంటే ఆర్, ఇదంటే ఏంది, ఆర్ అంటే 1, ఆర్ అంటే 1, తీటా అంటే ఎంత, ఇమీడియట్ గా 3π/4, ఇదంటే మాడ్యులస్ జెడ్ అన్నమాట. ఇప్పుడు ఇది ప్లాట్ చేయటం అంటే ఇంకా మళ్ళా పాయింట్ అయ్యని రాయవసరంలా. చూడండి, ఇప్పుడు మనం ఎలాంటి పాయింట్ ప్లాట్ చేయాలి, 3π/4 OX తోటి 3π/4 యాంగిల్ చేయాలి, OX తోటి 3π/4 యాంగిల్ చేయాలి, అంతే కదా. 3π/4 అంటే ఏ క్వాడ్రంట్ లో, ఈ క్వాడ్రంట్ లో ఉంటుంది. 3π/4 యాంగిల్ పెట్టేసి, ఇదిగో ఈ లెంత్ 1 యూనిట్ పెట్టేసి, ఇది P అంటే, ఇది P, ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్, యాంగిల్ ఎంత 3π/4, అంతే అంతే సింపుల్. ఇది ఓకేనా. అంటే దీని వల్ల cos 3π/4 ప్లస్ i sin 3π/4, ఆ క్వాడ్రంట్ ఏంటి, క్వాడ్రంట్ ఏం 3π/4 చేస్తుంటే ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్ లోనే కదా ఉండేది. OX తోటి ఆ యాంగిల్ మెజర్ చేసి రే పెట్టండి, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ P కి ఉన్న డిస్టెన్స్ మనకి 1 అని, ఇది 1 అంటే ఈ రే ముందు గీసేసుకొని దానిపైన P పాయింట్ పెట్టండి 1 యూనిట్ లో. సపోజ్ ఇలా ఈలో ఇచ్చినప్పుడు ప్లాట్ చేయటం అనమాట. సపోజ్ చూడండి, z ఈక్వల్ టు 2 into e పవర్ -i π/3 అని ఇచ్చారు, -i π/3 ఇలా ఇచ్చారు. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, r అంటే 2, ఇదంటే OP, ఇదంటే మాడ్యులస్ జెడ్, OP అని. ఇది అంటే తీటా అంటే ఎంత, -π/3, అంటే OX తోటి -π/3 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేయండి. మైనస్ అంటే క్లాక్ వైజ్, ప్లస్ అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే ఇది OX. దీంతో π/3 చేసి ఒక రే గీయండి, π/3 రే గీసారు. ఎంత ఉండాలి, అది ఎంత ఉండాలి, 2. ఈ రే 2 లెంత్ గీయండి, 2 లెంత్, ఇది 2 లెంత్ అంటే ఈ యాంగిల్ అన్నమాట, ఇది అర్థం. డైరెక్ట్ ఇంకా పాయింట్ ఏం రాయవసరం, డైరెక్ట్ రాయటమే. సపోజ్ ఇంకోటి చూడండి, ఏది ఇచ్చినా అంతే, 2 into suppose √3 into e power I into 4π/3 ఇలా ఇచ్చారు. మీకు ఏదైతే ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. √3 into e power I 4π/3 ఉంది. సో ఇమీడియట్ గా 4π/3 పాజిటివ్ కాబట్టి ఇలా మెజర్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ మెజర్ చేయండి, ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ మెజర్ చేయండి, ఇది OX అన్నమాట, రైట్. సో ఇప్పుడు 4π/3 అంటే ఎంత, 4π/3 4π/3 π ప్లస్ π/3 అంటే ఇలా 180, మళ్ళీ ఇంకొక π/3 ఇలా గీసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది సో దేర్ ఫోర్ ఈ యాంగిల్ 4π/3, అదే అర్థం. 4π/3 అంటే అదే ఇంకా అర్థం. ఇది 4π/3, ఈ లెంత్ ఎంత, √3 అని. అంటే ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో మనకు అర్థమైపోయింది కదా, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఇది అంటే ఇలా √3 into e పవర్ యాంగిల్ ఉన్నప్పుడు ఆ యాంగిల్ పాజిటివ్ ఉంటే ఇలా మెజర్ చేయండి, అర్థమైంది కదా. నెగిటివ్ ఉంటే ఇలా మెజర్ చేయండి, ప్లాట్ చేసేటివి డైరెక్ట్ గా. అంటే వాడిచ్చిన ఈ యాంగిల్ 4π/3 అని అర్థం, రే ఇలా ఉందని అర్థం, అర్థమైంది కదా. మనం కాంప్లెక్స్ నెంబర్ ని ప్లాట్ చేయాలనుకో, 1 + i√3 1 - i√3 మనం యాంగిల్ కనుక్కుంటాం అక్కడ. ఇక్కడ వాడి యాంగిల్ ఇచ్చాడు కదా, వాడిచ్చిన యాంగిల్ మనం మెజర్ చేసి పెట్టేయటమే.
మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ లో పాజిటివ్, ఆ యాంగిల్స్ తీసుకొని రే పెడతాం అక్కడ. మనం రే పెట్టి కాంప్లెక్స్ నెంబర్ మనం ప్లాట్ చేస్తాం. ఇక్కడ వాడే ఈ ఇది ఇది ఇచ్చేసాడు కదా, జస్ట్ ఆ యాంగిల్ ప్లాట్ చేసుకోవడం అంతే. ఈ యాంగిల్ 4π/3 ఇది అయితే అనమాట, ఇది పి, ఇది ఆ కాంప్లెక్స్ నెంబర్. అట్లా మనకి సపోజ్ మనకి z ఈక్వల్ 2 ఇంటూ ఈ పవర్ π/2, 2 ఇంటూ ఈ పవర్ π/2. π/2 అంటే ఏంటి? π/2 అంటే 90 చేయాలి, 90. సో సో ఇది OX, 90 అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో 90 అంటే ఇది, దీంతో 90 అంటే ఇది యాంగిల్, ఇది పాయింట్. అదే P అంటే ఇది 2 అన్నమాట. ఇది 2 ఇంటూ ఈ పవర్ I π/2, దట్ ఈస్ నథింగ్ బట్ ఇదేంటిది యాక్చువల్ గా 2 ఇంటూ కాస్ π/2 ప్లస్ I సైన్ π/2 అంటే 2i. అది ఇదేంటిది? కాంప్లెక్స్ నెంబరు 2i అని, అంటే ఇమాజినరీ యాక్సిస్ పైన అలా ప్లాట్ చేసుకోవడం ఆర్గ్యుమెంట్స్ అండి. సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. సపోజ్ ఇలా ఉందన్నమాట కాంప్లెక్స్ నెంబరు, ఇలా ఉంది చూడండి, నేను అడుగుతున్నాను ఇలా ఉంది, ఓకేనా? సో ఇప్పుడు ఇది 4 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, ఈ యాంగిల్ π/3 అన్నమాట, ఆ యాంగిల్ π/3. ఇప్పుడు కాంప్లెక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ P రాయాలి అంటే P యొక్క కాంప్లెక్స్ నెంబర్ రాయాలి. P యొక్క కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ r ఇంటూ ఈ పవర్ I theta, r ఇంటూ ఈ పవర్ I theta. దాని మాడ్యులస్ ఎంత ఇచ్చేసారు? 4. అంటే r ఈక్వల్ ఎంత? 4. దాని ఈ యాంగిల్ π/3 అంటే మనం థీటా అంటే -π/3, -π/3. ఆర్గ్యుమెంట్ మన ఫార్ములాలో కాంప్లెక్స్ నెంబర్ రాయాలంటే ఈ యాంగిల్ ఉంది కదా, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే ఇలా చేసే యాంగిల్ తీసుకోవాలి. ఆర్గ్యుమెంట్ మన ఫార్ములాలు రాయాలంటే ఈ క్వాడ్రంట్ లో ఉంటే ఇలా చేసేది తీసుకోవాలి, π/3. అంటే వాట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్? 4 ఇంటూ ఈ పవర్ I ఇంటూ -π/3. అంటే 4 ఇంటూ ఈ పవర్ మైనస్ థీటా cos π/3 మైనస్ I sin π/3, 4 ఇంటూ 1/2 మైనస్ I√3/2. అంటే 2 ఇంటూ ఆ కాంప్లెక్స్ నెంబర్ ఏముంటుంది? 1 మైనస్ I√3. ఇది. సో నెక్స్ట్ సపోజ్ ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది, ఓకేనా? ఈ యాంగిల్ 4π/3 అని ఇచ్చా, డయాగ్రామ్ లో నేను ఇచ్చా అనమాట. సో ఇప్పుడు P ఇక్కడ ఉంది, దీని కాంప్లెక్స్ నోటేషన్ రాయాలి. దీని కాంప్లెక్స్ నోటేషన్ రాయాలి Pది. ఇప్పుడు మనం P సెకండ్ క్వాడ్రంట్ లో ఉందా కదా, మనం ఈ యాంగిల్ కనుక్కుంటాం. ఈ యాంగిల్ ఎంత మనకు కావాల్సింది? ఆ యాంగిల్ ఎంత? 2π/3. OX తోటి సెకండ్ క్వాడ్రంట్ అంటే ఈ యాంగిల్ కావాలి. 2π/3 ఈజ్ ఆర్గ్యుమెంట్. సో దేర్ఫోర్ ఇది మన ఇది నేను 3 ఇచ్చా అనమాట, ఈ లెంత్ 3 ఇచ్చా. అంటే Z ఈక్వల్ టు R ఇంటూ ఈ పవర్ I theta. R అంటే ఎంత? 3 ఇంటూ ఈ పవర్ I 2π/3. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్. దాన్ని cos 2π/3 ప్లస్ I sin 2π/3 రాస్తాం. అట్లా సపోజ్ నేను చూడండి ఒకసారి, ఇలా ఒకటి ఇచ్చారు, ఇలా ఉంది P అనేది, P అని O, ఇది ఉంది O, ఓకే. ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్ అన్నమాట, ఇది 1 యూనిట్. I have given this angle 4π/3. this angle 4π/3. P యొక్క కాంప్లెక్స్ నోటేషన్ రాయాలి. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది కదా, మనం కాంప్లెక్స్ నెంబర్ రాయాలంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ చూడండి, ఆ యాంగిల్ రాస్తున్నా, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అది. ఈ యాంగిల్ అంటే థీటా ఎంత? ఇది మొత్తం 4π/3, 2π మైనస్ 4π/3 అంటే ఈ యాంగిల్ ఎంత? 2π/3. ఆర్గ్యుమెంట్ తీసుకునేటప్పుడు -2π/3 ఇలా మెజర్ చేస్తాం.
సో దేర్ ఫోర్ జెడ్ అంటే ఏంది, ఇది జెడ్. సో 1 into e power I theta. సో e power minus I 2 pi by 3. దట్ ఈస్ అట్లా మనకి డయాగ్రామ్ ని బట్టి మనం కాంప్లెక్స్ నెంబర్ రాసేయటం. ఫస్ట్ క్వాడ్రంట్ లో రే ఉంటే కనుక ఈ యాంగిల్ కనుక్కోండి, సెకండ్ క్వాడ్రంట్ లో రే ఉంటే ఈ యాంగిల్ కనుక్కోండి, థర్డ్ క్వాడ్రంట్ లో రే ఉంటే ఈ యాంగిల్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్, ఫోర్త్ క్వాడ్రంట్ లో రే ఉంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూడు. సో కాంప్లెక్స్ నెంబర్ ని మనం మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకున్నాం. e పవర్ I theta 1 z2 ని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకుంటాం. x1 ప్లస్ I/1 లో కాకుండా ఇలా తీసుకుంటాం. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ని నిన్న దాకా x1 ప్లస్ I/1 x2 ప్లస్ I/2 అలా తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ ని, ప్రతి కాంప్లెక్స్ నెంబర్ ని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకుంటాం. అంటే ఇలా తీసుకున్నానంటే అర్థం ఏంటంటే మాడ్యులస్ z1 ఈక్వల్ టు r1 అని. ఇలా అంటే ఇక్కడ తీసుకున్నానంటే అర్థం ఏంటంటే పైన ఉన్నది ఆర్గ్యుమెంట్ అని, ఆర్గ్యుమెంట్ z1 ఈక్వల్ θ 1 అని. అంటే ఇలా తీసుకున్నానంటే అర్థం ఏంటంటే మాడ్యులస్ z2 ఈక్వల్ r2 అని. దీని ముందు ఉన్నది ఆర్గ్యుమెంట్ z2 అంటే ఏంది θ2 అని, రైట్. సో నెంబర్ 1 ఫార్ములా ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 divided by z2 equal to argument z1 minus argument z2. రేషియో కాంప్లెక్స్ నెంబర్ ఉందంటే argument of z1 by z2 is nothing but argument z1 minus argument z2. చూడండి, ఈ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కుంటున్నాం. z1 by z2 equal to r1 by r2 into this by this అంటే e power I into θ1 minus θ2. సో చూడండి, ఈ కాంప్లెక్స్ నెంబర్ కి ఇది ఎలా ఉంది, ఇది క్యాపిటల్ R ఇంటూ e పవర్ I θ లా ఉంది. z1 by z2 కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంది, క్యాపిటల్ R, దీని క్యాపిటల్ R అనుకోండి, ఇది e పవర్ I θ. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ W అనుకుంటే ఈ W ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ e పవర్ I θ. అంటే దీని మాడ్యులస్ అంటే ఆ ఈ ముందు ఉంది r1 by r2. అంతకుముందు చెప్పాను ప్రాపర్టీ. దీని మాడ్యులస్ అంటే ఈ ముందు ఉన్నది ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్, అది r1 by r2 అంటే దీని మాడ్యులస్ అని అర్థం. అంటే ఏంటి, మాడ్యులస్ z1 by మాడ్యులస్ z2. అంతకుముందు చెప్పిన ప్రాపర్టీ ఇది, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ z1 by z2 యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, పైన ఉన్నది ఈ θ. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 by z2 అంటే ఏంది, θ1 minus θ2. ఇది ఒక రేషియో అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. అది ఎలా ఉంది, క్యాపిటల్ R ఇంటూ e పవర్ I θ ఫామ్ లో ఉంది. అంటే దీని మాడ్యులస్ క్యాపిటల్ R, దీని ఆర్గ్యుమెంట్ అంటే పైన ఉన్న θ. అంటే θ1 అంటే ఏంది, ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2. ఇది రేషియో ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2. సపోజ్ చూడండి, z ఈక్వల్ టు 1 ప్లస్ I√3 డివైడెడ్ బై 1 మైనస్ I ఉంది. ఆర్గ్యుమెంట్ z కనుక్కోవాలి. చూడండి, z ఈక్వల్ టు z1 బై z2. సో ఆర్గ్యుమెంట్ z ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ 1 ప్లస్ I√3 మైనస్ ఆర్గ్యుమెంట్ 1 మైనస్ I. దీనికి ఆర్గ్యుమెంట్ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. ఏంటది, tan ఇన్వర్స్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో నేను ఫార్ములా tan ఇన్వర్స్ మాడ్యులస్ y బై x మైనస్, ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంది, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. అంటే మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ y బై x. ఫార్ములాని tan ఇన్వర్స్ √3 అంటే ఎంత, π బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan ఇన్వర్స్ 1 అంటే π బై 4. సో ఇది ఆన్సర్, π బై 3 ప్లస్ π బై 4 అంటే
60 plus 45, 105 degree is the argument. అట్లా ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 by Z2 వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ Z2 రాయాలి. అట్లానే నెంబర్ 2 ఆర్గ్యుమెంట్ Z1 into Z2 equal to ఆర్గ్యుమెంట్ Z1 plus ఆర్గ్యుమెంట్ Z2. ఇట్లా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై చేసామనుకో, మల్టిప్లై చేస్తే R1 into e power I theta 1 R2 into e power I theta 2 అంతే కదా. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏమొస్తుంది, R1 R2 into e power, అంటే ఇది ఎలా ఉందంటే ఒక కాన్స్టెంట్, దాని క్యాపిటల్ R అనుకోండి, e power I theta. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉందంటే ఒక పాజిటివ్ కాన్స్టెంట్ ఇంటూ e power I theta. అంటే దీని మాడ్యులస్ అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ అంటే ఈ ముందున్న కాన్స్టెంట్ అన్నమాట R. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ R1 R2. R1 అంటే ఏంది, మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2. చెప్పాను ఇది ఫార్ములా ఇది. అట్లానే ఆర్గ్యుమెంట్ Z1 Z2, ఆర్గ్యుమెంట్ Z1 Z2 ఈక్వల్స్ టు థీటా. అంటే ఏంది, థీటా 1 ప్లస్ థీటా 2. అంటే ఆర్గ్యుమెంట్ Z1 ఇంటూ Z2 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ Z2. ఆర్గ్యుమెంట్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ Z2. అట్లానే ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు, ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు n నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ Z2 ప్లస్ అండ్ సో ఆన్ ఆర్గ్యుమెంట్ Zn, ఆర్గ్యుమెంట్ Zn. ఇది ఆర్గ్యుమెంట్ Zn. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూడండి. ఇఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్, ఇఫ్ చూడండి, ఇఫ్ Z ఈక్వల్స్, చూడండి, Z ఈక్వల్ టు R ఇంటూ e పవర్ I theta అయితే కనుక, Z ఈక్వల్ టు R ఇంటూ e పవర్ I theta అయితే Z బార్ ఈక్వల్స్ టు సేమ్ మాడ్యులస్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ e పవర్ మైనస్ I theta. చూడండి ఒకసారి, కాంప్లెక్స్ నెంబర్ Z ఉందిరా, Z సపోజ్ ఇక్కడ ఉంది, Z సపోజ్ ఇక్కడ ఉంది, ఇది x కామా y. Z బార్ ఏమవుతుంది, ఇది x ప్లస్ iy అయితే Z బార్ x మైనస్ iy అయింది. అంటే ఇది OP, ఇది యాంగిల్ థీటా అన్నమాట. సపోజ్ అక్కడ ఉంటే కనుక ఈ Z బార్ అంటే ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. దీనికి ఎగ్జాక్ట్ గా రిఫ్లెక్షన్ అన్నమాట, రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు దీని కాంప్లెక్స్ నెంబర్ అంటే x కామా మైనస్ 5 అంటే ఈ యాంగిల్ అన్నమాట. దాని ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, మైనస్ థీటా. రైట్. అంటే ఏంటంటే చూడండి ఒకసారి, ఇఫ్ ఆర్గ్యుమెంట్ Z ఈక్వల్ టు థీటా దెన్ ఆర్గ్యుమెంట్ Z బార్ ఈక్వల్స్ టు మైనస్ థీటా. మైనస్ థీటా మనకు తెలుసు, మాడ్యులస్ Z బార్ ఈక్వల్ టు మాడ్యులస్ Z. ఈ డిస్టెన్స్ ఈక్వలే కదా. అంటే ఏంటి, Z కనుక R ఇంటూ e పవర్ I theta అయితే కనుక Z బార్ అనే దాని మాడ్యులస్ ఎలా ఉంటుంది, దానికి మాడ్యులస్ R ఏ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది, మైనస్ థీటా ఉంటుంది. అంటే Z కనుక R ఇంటూ e పవర్ I theta అయితే కనుక Z బార్ అంటే R ఇంటూ దీనికి మాడ్యులస్ R ఏ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ మాత్రం మైనస్ థీటా ఉంటుంది. సో ఇది ఆర్గ్యుమెంట్ Z థీటా అయితే కనుక ఆర్గ్యుమెంట్ Z బార్ మైనస్ థీటా అవుతుంది. అంటే ఆర్గ్యుమెంట్ Z బార్ ప్లస్ ఆర్గ్యుమెంట్ Z ఈక్వల్ ఏమవుతుంది, 0 0. ఒక ప్రాబ్లం చూడండి, రేపు యాజ్ ఇట్ ఈస్ మామూలుగా క్లాస్ ఉంటుందమ్మా మార్నింగ్.
11 నుంచి చూడండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి.